నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మిత్రులారా, ఈరోజు మనం దామగుండం అడవుల్లోకి వచ్చినాం. దామగుండం అడవులు చూస్తూ ఉంటే, ఈ అడవులన్నీ వస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది. ఏంది, కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకృతి మాయమైపోతుందా? ఈ చెట్లు, ఇట్లాంటి వృక్షాలు వందలాది సంవత్సరాల నుంచి వృక్షాలు ఉన్నాయి ఇక్కడ, ఈ మాయమైపోతాయని చెప్పి చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం ఈ దామగుండం చరిత్ర, ఇక్కడ టెంపుల్ ఉన్నది, ఈ అడవికి ఎంత చరిత్ర ఉంది, లేదంటే ఎన్ని ఎకరాలు ఉంది, ఒక్కసారి లోకల్ లీడర్లు ఉన్నారు ఈ దామగుండం కోసం. వాళ్ళు ఒక జేఏసీగా ఫామ్ చేసుకొని అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మిత్రులారా, మీ అందరికీ ముఖ్యంగా మీ అందరికీ దామగుండం నుంచి అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి బయట సపోర్ట్ కూడా మద్దతు కావాలి. కాబట్టి అందుకే మీరు ఈ సమాజానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రధానమంత్రికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్పదలుచుకున్నామంటే, నా పేరు మల్లేశం, నేను ఎక్స్-ఎంపీపీ ఇక్కడ. ఇప్పుడు ఇది దాదాపుగా దామగుండం అంటే ఒక 500 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇక్కడ పవిత్రమైనటువంటి పరమశివుడే వెలిసినటువంటి, స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది. దీనికి దాదాపుగా 2800 ఎకరాల పొలం ఉంటుంది. నువ్వు గతంలో ఒక 20-30 సంవత్సరాలు, 74 అంతకంటే ముందు చూసుకుంటే కూడా ఈ అడవి అంతా మొత్తం కూడా 2800 ఎకరాలు కూడా దామగుండ రామలింగేశ్వర స్వామి పేరు మీదే ఉన్నది. అంటే దేవాదాయ శాఖ మీద ఉన్నది. దేవాదాయ శాఖ పేరు మీదే ఉంది. ఈ 2800 ఎకరాలు కూడా చట్టంలో దేవాదాయ శాఖ భూములను మార్చడానికి అవకాశం లేదని చట్టం చెప్తుంది కదా. రాజకీయంగా కొంతమంది రాజకీయాన్ని వాడుకొని రాను కొన్ని సంవత్సరాల తర్వాత 40 ఎకరాలు తీసి దేవుని పేరు మీద రాసి, దాని తర్వాత వేరేళ్ళ పేరు మీద రాసుకొని అట్లా మార్చి కొంత ఎండోమెంట్ మీద రాసి, అక్కడ రాసి లాస్ట్కు 10-12 ఎకరాలు మాత్రమే దేవుడి పేరు మీద ఉంచడం జరిగింది. ముఖ్యంగా అది ఏదేమైనప్పటికీ కూడా ఇది హైదరాబాదుకు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు మరి ఇది దామగుండం. దీనికి పక్కన ఆనుకొనే మరి అనంతగిరి ఉంటుంది. ఎందుకంటే గతంలో నువ్వు వేరే రాష్ట్రాలు కూడా చూస్తే వికారాబాద్కు సంబంధించినటువంటి దామగుండం కానీ మరి అనంతగిరి కానీ ఒక సంజీవిని లాంటిదని గతంలో ఎప్పుడు కూడా శ్వాసకు సంబంధించినటువంటి టీబీ రోగాలు అనేటటువంటి రోగాలు ఉంటుండే. దేశంలో ఎక్కడ తిరిగినా తగ్గకపోతే మరి నిజంగా అనంతగిరికి పోతే తగ్గుతుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉండేది. అంటే ఇక్కడ రోగస్తులు వచ్చి ఇక్కడ ఒక వారం కాదు, నెలలు వనమూలికల శ్వాస తీసుకుంటే ఈ పచ్చని ప్రకృతి వల్ల నీకు టాబ్లెట్లకు తగ్గనటువంటి రోగము ఓన్లీ ఇక్కడ వాతావరణం వల్లనే 100% తగ్గిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి బీజేపీ వాళ్ళు మొన్న మన లోకల్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు దీన్ని ఎవరు చెప్పారు, లేకుంటే మన చిన్నపిల్లలకు చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆయన. మీరేమో ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు, అతను చెప్పేసి చూస్తేనే బయటనేమో రాంగ్ మెసేజ్ పోతుంది. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పారు? గౌరవ ఎంపీ గారికి మేము చెప్పేది ఏంటంటే, నిజంగా ఆయన ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు వేస్తే ఒకసారి బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. అంటే వాళ్ళు దేశ రక్షణ కోసం చేస్తారంట. మీరు దేశకు సంబంధించి మేము కూడా దేశ రక్షణను మేము వ్యతిరేకించట్లేదు. దేశ రక్షణ కాపాడాలంటే ఇక్కడ కాదు, కొన్ని వేల కిలోమీటర్లు పోతుంది ఇది. ఎందుకంటే నీటిలో పోయేటటువంటి రాడర్స్ కాబట్టి కొన్ని వేల కిలోమీటర్లు దీని ప్రభావం ఉంటుంది. నిజంగా మీరు అది దేశ రక్షణ చేయాలంటే రాజస్థాన్లోనో లేకపోతే శ్రీశైలం అడవిలలోనో జనసంపద, పశు సంపద ఎక్కడ లేనటువంటి ఎడారి ప్రాంతాల్లో వేసుకుంటే మీకు బాగుంటుంది అది. కానీ ఇక్కడ హైదరాబాద్కు మూసీ కానీ ఈసీ కానీ ఇక్కడనే స్టార్ట్ అయ్యి మంచి నీళ్ళు ఇచ్చేది హైదరాబాద్కి ఇక్కడికి వెళ్ళే పోతాయి, మంచి ఆక్సిజన్ ఇక్కడికి వెళ్ళే పోతుంది. ఎందుకంటే ఇదంతా కలిసి గండిపేట పోతుంది, అటు ముందరికెళ్ళి కలిస్తే మొత్తం అంతా హిమాసాగర్ పోతుంది. ఈ వికారాబాదు, తాండూరు, పరిగికెళ్ళి పోయే నీళ్ళే హైదరాబాద్ను గత కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది తాగే నీళ్ళు కానీ నడపటానికి. మరి అట్లాంటి పవిత్రమైనటువంటి అడవులను వాళ్ళ సొంత లాభం కొరకు మరి ఈరోజు ఈ అడవినంతా నాశనం చేసి ఏదో 2000 కోట్లు వస్తుందని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఉద్యమంలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు దేశద్రోహం ముద్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్పారు? సరే, ఇప్పుడు దేశద్రోహం చేసినా మేము ఎవరి వాళ్ళ లేక సొంత డబ్బులోకో ఆశపడో లేకపోతే కమిషన్లకు ఆశపడో వాళ్ళ సొంత సలాభం కొరకు మేము ఆశపడేది లేదు. ఇక్కడ అన్ని పార్టీల ఉన్నారు, అంత ఉద్యమకారులు ఉన్నారు, లోకల్ గ్రామస్తులు ఉన్నారు, అన్ని గ్రామాలలో కదిలి యువకులు కానీ విద్యార్థులు అందరూ కూడా ప్రకృతిని కాపాడండి, ప్రకృతి ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదకు వచ్చినటువంటి పక్షులను కాపాడమని వేడుకుంటున్నారు. నిజంగా ఈరోజు ఇక్కడ వస్తే మాకు దీనికంటే చాలా నష్టం ఉందనేది ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి వనరులు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళంతా మేధావులు చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు దీంతో ఎలా లో ఫ్రీక్వెన్సీ ఉంది, దీనివల్ల నష్టం కాదని. లో ఫ్రీక్వెన్సీ వల్లనే చాలా ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తారు.
ఇది లేదు మీకు నష్టం లేదు అని చెప్పినప్పుడు మీరు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులను సామాన్యంగా మామూలుగా అయితే దేశంలో ఒక ప్రాజెక్టు పడుతున్నా ఓ సంస్థ పడుతున్నా మొదట ప్రజాభి సేకరణ జరగాలి, లేకుంటే ఆ ప్రాజెక్టు కోసం వివరించాలి, చట్టంలో ఉన్నది. కానీ ఇక్కడ అట్లాంటివి జరగలేవు, అసలు ఏం జరగలేదు. లోకల్లా గతంలోనే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్ను వాళ్ళని అధికారులు వచ్చి నాయకులు వచ్చి బెదిరించి నువ్వు సంతకం పెడతావా లేదని ఎవరికి తెలియకుండా సంతకాలు పెట్టించుకొని ఒక గ్రామ పంచాయతీ ద్వారా తీసుకుర్రు. అది గతంలో 10 సంవత్సరాలు 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు, కేసీఆర్ గారే దీన్ని ముందుకు తీసుకొచ్చిన మాట చెప్తున్నారు. ఇది 2014 కంటే ముందే స్టార్ట్ అయింది. 2014లో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దాని అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ మీద అవతల అధికారులతో అందరితో ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని జీవోలు తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ అవన్నీ మేము తెలుసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుసుకున్న తర్వాత కేసీఆర్ గారి దగ్గర పోయి కేటీఆర్ గారి దగ్గర పోయి అప్పుడు మా గౌరవ పెద్దలు హరీష్ రెడ్డి గారు ఉండే, ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు పోయి ఇది చాలా ప్రమాదం, ఇది ఇక్కడ ఉన్నటువంటి పశు సంపద అంతా నష్టమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా రేడియేషన్ వల్ల రోగాల బారిన పడతారు, మనం ఆ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు చేయొద్దంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని ఆలోచన చేసి దాన్ని 10 సంవత్సరాలు పక్కన పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి ప్రజలకు కానీ ప్రకృతికి కానీ మేము ఎక్కడ విరుద్ధంగా మేము దీన్ని నిర్ణయం తీసుకోలేదు అని ఈరోజు పక్కకు పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో రాష్ట్రంలో అతి ముఖ్య నాయకులు ఉన్నారు. ఒకటి ముఖ్యమంత్రి, రెండో స్పీకర్, ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కు రెండో వ్యక్తిగా లేదా మూడో వ్యక్తిగానే చెప్పుకొని నడుస్తున్న వ్యక్తులు. మరి ఇంత ముఖ్య వ్యక్తులు ఉన్నప్పుడు జిల్లాలో ఒక ప్రమాదకరమైన ఒక హెచ్చరిక కావచ్చు, లేదంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఒక ప్రమాదంలో పడబోతున్నాయని మరి వాళ్ళు గమనిస్తలేరా, లేకుంటే మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే వాళ్ళకి ఏమన్నా ఇంకా సోర్స్ ఏమన్నా ఆదాయం సోర్స్ ఉన్నదా? ఇక వాళ్ళకి ఏముందనేది వాళ్ళకే తెలియాలి. కానీ మేము మభ్యపెట్టినా మమ్మల్ని భయపెట్టినా మేము మా సొంత స్వలాభం కొరకు ఆలోచించేది లేదు. ఇక్కడ ఎంతమంది గ్రామాలు ఉన్నాయి చుట్టుముట్టు? ఇప్పుడు దాదాపుగా 30 గ్రామాలు ఉంటాయి. దీనికి 32 డైలీ లింక్ అప్ ఉంటుంది, జీవనోపాధి ఉంది, ఇంకోటి స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ బర్రెలు గొర్రెలు మేకలు అడవికి లింక్ బర్రెలు గొర్రెలు ఉంటాయి. ఇంకోటి పవిత్రమైనటువంటి దేవాలయం ఉంది ఇక్కడ. ఇది శ్రావణ దేవాలయం కోసం మాట్లాడే వాళ్ళు పొద్దున్న లేచి హిందుత్వం అని మొత్తుకునే కొంతమంది ఉన్నారు కదా. మరి ఏమన్నా అంటే ఈ అడవి కోసం మీరు ఉద్యమాలు చేస్తుంటే బయట కొంచెం రాంగ్ మెసేజ్ పోతుంది. ఉద్యమాలు చేసే వాళ్ళకు దేశ రక్షణ అవసరం లేదా అన్నట్టుగా మీ మీద ఏదో ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు నిజంగా హిందువుల కోసం కొట్లాడే వాళ్ళు హిందూ టెంపుల్ కోసం వాళ్ళు ముందుకు రాలేరు ఎప్పుడు? సరే, హిందువుల ముస్లిం అనేది కాదు, కానీ పవిత్రమైనటువంటి దేవాలయం ఉంది, అందరం కాపాడాలి. 500 సంవత్సరాల చరిత్ర 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చెప్తారంటే దేవుని కాడికి ఇబ్బంది ఏమి ఉండదు, అంత దూరము మేము కాంపౌండ్ పెట్టిస్తామని చెప్తారు. కానీ ఆ నేవీ ఆర్డర్ వేసిన తర్వాత ఇక్కడ చాలా హై సెక్యూరిటీ జీవోలో ఉంది. వాళ్ళు చుట్టుముట్టు ప్రహరీ గోడ కడతారు, వాళ్ళు లోపలికి రానికే. అది మనకు తెలుసు కదా, వాళ్ళు నేషనల్కి సంబంధించింది, ఆర్మీకి సంబంధించి మనం అక్కడక్కడ చూస్తాం. వాళ్ళ గ్రౌండ్ కట్టిరంటే ఒక చిన్న చీమ కూడా లోపలికి దేశానికి సంబంధించిన విషయం అది లీగ్ కానియారు బయటికి కానియారు. మేము కూడా దేశ రక్షణను గౌరవిస్తూ ఉన్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. నేను ఇంతకు మొదలు చెప్పినప్పుడు ఎక్కడ ఎడారి ప్రాంతాలు మనుషులు లేని జనజీవనం లేనటువంటి ఏరియాలో వేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ వేయాలి, దీంతో ఇబ్బంది లేదు, దీంతో ప్రమాదం లేదన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి అందరిని పిలిచి ఒక మీటింగ్ చేసి ఒక చిన్నది ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఎవరికన్నా మైనింగ్ ఇస్తే అట్లాంటిది ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటుంది గవర్నమెంట్. కానీ 2800 ఎకరాల భూమి మరి దేవికి అప్పచెప్పేటప్పుడు ఒకరికి సమాచారం లేకుండా ఎవరన్నా అడిగితే మీ మీద కేసులు పెడతామని భయపెట్టించి ఇది రాత్రికి రాత్రి జీవోలు తీసుకోవడం కరెక్ట్ కాదు. మీరేమన్నా లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది? 100% ఇంతకుముందు ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసిరు. దానికి ఒక సంఘం ఉంది, దాని మీద కేసు వేసిరు. ఎందుకంటే ఇది అక్కడ వర్క్ షురు అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అన్ని పార్టీలు, ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలు అందరూ కూడా మాతోటి కలిసి వస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఇక్కడ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని కాపాడమంటున్నాం, పవిత్రమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి జన సంపదను వృక్షజాతిని కాపాడమంటున్నాం. మీకు నిజంగా దేశం మీద రక్షణ ప్రేమ ఉంటే వేరే కాడ ఎడారిలో వేయండి. ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు కుదు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి జనం మొత్తం అంతా కూడా ఊర్లకు ఎట్టిపోయేటటువంటి ప్రమాదం ఉంది. రేపు పొద్దుగల గర్భిణీ స్త్రీలు ఉంటే చెవిటోళ్ళు మూగోళ్ళు అట్లాంటి నేవీ రేడియేషన్ వల్ల పిల్లలు కూడా అంగవైకల్యంతో పుడతారు. కాబట్టి కొంతమంది గ్రామాలనే వదిలిపోయేపట్టే పరిస్థితులు దాదాపు ఒక 20 కిలోమీటర్లు. మేము ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పుడు కూడా మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం, మీరు దీంతో నష్టం లేదు అని ప్రూవ్ చేయాలంటే మరి ప్రకృతికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను పిలవండి,
అధికారులను పిలువండి, దీనికి సంబంధించినటువంటి అందరిని పిలిచి ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసి దీంతో నష్టం లేదు, దీంతో లాభం ఉందని ప్రూవ్ చేయండి. చేసిన తర్వాత మాకున్నటువంటి డౌట్ అన్ని నివృత్తి చేసి అప్పుడు పని స్టార్ట్ చేయాలి. కానీ రాత్రికి రాత్రి అక్కడ మీరు మిషన్లు దించి మరి అందరినీ భయపెట్టించి మీరు వస్తే కేసులు అయితే అని చెప్పి భయపెట్టించి ఈ పని స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీ ఉద్యమానికి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు కావచ్చు, నేను విన్నపిస్తూ ఉన్నా, హైదరాబాద్ వాసులకు కూడా నేను విన్నపిస్తూ ఉన్నా. ఇది మా విధ్వంసం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్కు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిని విధ్వంసం చేస్తే రేపు జనరేషన్ అంటే సిలిండర్లు, ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని ఎట్లా స్కూల్కి వస్తున్నారో రేపు సిలిండర్లు తీసుకొని స్కూల్కి పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి హైదరాబాద్ వాసులారా అలర్ట్గా అండి, ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్కు 60 కిలోమీటర్లో ఈ 2900 ఎకరాల అడవిని విధ్వంసానికి ఏం చెప్తున్నారు వాళ్ళంటే, మేము ఇక్కడ చెట్లు బీక్తాం, ఇంకొక దగ్గర పెడతాం. ఇట్లాంటి వనవృక్షాలను 500 చరిత్ర గల చెట్టుని ఎక్కడ నాటుతారు వాళ్ళు? ఏం పెడతారు వాళ్ళు? చెట్లు, మల్లెపూలు, గులాబీ పూలు, ఈ చిన్న చిన్న చెట్లు పెడతారు. కానీ మొత్తం మరి ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మిస్గైడ్ చేస్తుందా, లేకపోతే సెంట్రల్ ప్రభుత్వం మిస్గైడ్ చేస్తుందా అర్థం కాని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఉద్యమకారులకు తప్పకుండా మా వంతు కూడా మేము సపోర్ట్ చేస్తాం. మిత్రులారా, ఇది అంశం. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. థ్యాంక్ యూ.